నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారని చెప్పి వచ్చిన వార్తలు, అదేవిధంగా చూసుకుంటే సిద్దిపేటలో హుస్నాబాద్లో సంబంధించి బొమ్మలు కూడా తగలబెడుతూ వస్తున్నారు, కవిత బొమ్మలు. సో ఇవన్నీ ఒక పక్కనైతే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధి పక్కనే కనీసం విజయలక్ష్మి గారిని కలవకుండా కూడా పక్కన పెట్టేయడం చూస్తున్నాం. అటు పక్కనేమో తల్లి చెల్లిని బయటపెట్టిన పరిస్థితి, ఇక్కడ కేసీఆర్ వచ్చేసి సొంత కూతురును కూడా బయట పెట్టుకున్న పరిస్థితి. ఏంటి సార్, ఏం జరుగుతుంది, ఏంటి రాజకీయాలు? మరో పక్కన కుటుంబానికి ఎలాంటి విలువలు ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా చూసాం. సో ఎలా చూడాలంటారు రాజకీయ కుటుంబాలని? అంటే ముసలం పుట్టిందంటారు. మామూలుగా ఏంటంటే యదు వంశంలో ముసలం ఆ వంశాన్నే నాశనం చేసిందని. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్లో ముసలం, కల్వకుంట్ల కుటుంబంలో ముసలం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం, వైఎస్ కుటుంబంలో ముసలం. అంటే కవిత ఇక్కడ ముసలమా, షర్మిల అక్కడ ముసలమా? ఇప్పుడు ఒకటి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇద్దరు బిడ్డలకి సమాన వాటా, ఆడబిడ్డలకు కూడా సమాన వాటా కదా ఎన్టీఆర్ మరి ఇచ్చింది. లేకపోతే అసలు సుప్రీంకోర్టు కూడా మొన్న ఆమోదించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతోంది. అటు రాజకీయంలో సమాన వాటా, లేకపోతే ఆస్తిపాస్తుల్లో సమాన వాటా ఇస్తే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు లాజిక్ అప్పట్లో, కుటుంబంలో ఒకడే రాజకీయం చేయాలి, ఇంకొకళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలనో ఏదో కొత్త సిద్ధాంతం, జగన్ సిద్ధాంతం ఇచ్చాడు. దాన్ని షర్మిల ఏమంది, మరి సుబ్బారెడ్డి ఎవరు అని అడిగింది. మరి చిన్న అన్నే కదా, లేకపోతే సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి, లేకపోతే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరు? ఇదంతా ఒక కుటుంబం కాదా? రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు? మేనమామ కాదా? ఇంతమంది మన కుటుంబం నుంచి మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా, లోక్సభ సభ్యులుగా, లేకపోతే శాసనసభ్యులుగా నేను ఒకదాన్ని ఎక్కువయ్యానా? షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే వైఎస్ కుటుంబాన్ని ముసలం పుట్టిందో, ఇక్కడ కూడా అదే స్టోరీ కదా. ఇక్కడ ఈ కల్వకుంట్ల కుటుంబం, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు, దాని అబ్రివేషనే మార్చేశారు. ఏది ఇవాళ ఆ భ్రష్టాచారం, ఆ అవినీతి ఈ రెండు కుటుంబాలని నాశనం చేసింది. రెండు పార్టీల యొక్క అధోగతికి అదే కారణం. మనకు కనపడుతుంది ఆ రెండు ముఖ్య అంశాలే. ఒకటి అధికారం, రెండోది అవినీతి, డబ్బు. బంధాలని బ్రేక్ చేసింది, విలువల్ని చంపేసింది. కుటుంబ విలువలు లేవు, కుటుంబ బంధాలు అసలు లేవు అన్నమాట. అంటే డబ్బుతో ఒక కన్ను మూసుకుపోతే అధికారం మత్తులో రెండో కన్ను మూసుకుపోయిందనమాట. అంటే ఇప్పుడు పుత్ర ప్రేమ మరి ఏ విధంగా మరి ధృతరాష్ట్రుడు అంతటాడు దుర్యోధనుడి మీద ప్రేమతో కురువంశమే నాశనం అయిపోయింది కదా. ఆ రోజు ధృతరాష్ట్రుడు ఆ తప్పు చేయకుండా ఉంటే ఆ పరిస్థితి ఆ నూరుగురికి వచ్చేదా? అంటే ఒక్క తప్పు ఏ విధంగా ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఒక పార్టీని అస్తవ్యస్తం చేస్తుంది, దానికి ఈ రెండు పార్టీలు, ఈ రెండు కుటుంబాలు, రెండు రాష్ట్రాలే ఉదాహరణ అనమాట. సరే, అంటే ఎవరిని చూసి ఎవరు నేర్చుకున్నారు అనుకోవాలి. వాస్తవానికి అయితే గతంలో ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం ఇలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే పక్కన పెట్టడం జరిగింది. అంటే కేసీఆర్ జగన్ చూసి నేర్చుకున్నాడని చెప్పి అనుకోవాలా, ఎలా తీసుకోవాలంటారు దీన్ని? అంటే జగన్ అనేది ఒక వైరస్. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మీరు కరోనా లాగా జగోనానో ఏదో అనేవాళ్ళు. ఒక వైరస్ లాగా జగన్మోహన్ రెడ్డి ఎట్లా పొరుగు రాష్ట్రానికి కూడా కొట్టింది, ఆ పొరుగు రాష్ట్రంలో పార్టీకి కొట్టింది, ఆ కుటుంబానికి కొట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి టెంకాయ కొట్టించాడు. కాళేశ్వరంకి టెంకాయ కొట్టింది ఎవరు? అతని టెంకాయ కొట్టడమే కానీ 3 పిల్లర్లు అందుకే బెసికాయా. ఇప్పుడు వాళ్ళ కాళేశ్వరం కుంగిందంటే అంటే అతని లెగ్ అట్లాంటిది అంటామా? అంటే మనం అలాంటి నమ్మకపోయినా కూడా ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం అని చెప్పానే, కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలనే సిద్ధాంతం కేటీఆర్ కూడా మరి తీసుకున్నాడా? అందుకే ఇప్పుడు వాళ్ళ కవితని ఇవాళ బహిష్కరణ వేటు పడిందా? ఎందుకు కవితని బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు? కారణం ఏంటి? ఆమె ఏదో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందనో ఏదో రాశారు దాంట్లో. నిజంగా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు గనక సస్పెండ్ చేసుంటే కొంచెం విలువలు, అబ్బో కూతుర్ని కూడా సస్పెండ్ చేశాడు, అవినీతి ఆరోపణలు వచ్చేసరికి అనుకున్నాం. అసలు ఏ తండ్రి అయినా కూతురు జైల్లో ఉంటే వెళ్ళకుండా ఉంటాడా?
కవిత జైల్లో ఉన్న 5 నెలల్లో ఏం జరిగింది? ఢిల్లీలో హరీష్ రావు లేకపోతే కేటీఆర్ చేసిన మంత్రాంగం ఏంటి? పదే పదే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ లాయర్లను పెడుతుంటే మనమేమనుకున్నాం, కవితను బయటికి తీసుకురావడానికి ఖరీదైన లాయర్లను పెడుతున్నారు, అసలు మామూలుగా వాదనలు వినిపించట్లేదు అనుకున్నాం. అసలు వీళ్ళు వెళ్లకుండా ఉంటే 4 రోజుల్లో బయటకు వచ్చేదంట. ఇంకా ఎన్ని విషయాలు ఇవాళ కవిత బయట పెడుతుంది. కవిత నోరు విప్పితే ఇంకెన్ని వాస్తవాలు వెలికి రానున్నాయి. ఇప్పుడు ఇంటి గుట్టు లంకకు చేయటనో ఏదో అంటారు. ఇవాళ కల్వకుంట్ల మరి గుట్టు ఇవాళ బీఆర్ఎస్కి ఎలా చేట్ అవుతుంది, ఇటు వైఎస్ గుట్టు ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా చేట్ అయింది. ఇడుపులపై ఘాట్ దగ్గర తల్లి ఎదురైంది. కనీసం తల్లిని ఆప్యాయంగా పలకరించటం, కుశల ప్రశ్నలు వేయటం, ఆరోగ్యం గురించి విచారించటం. ఆమె వచ్చి కొడుకుని పాపం వాటేసుకుని ముద్దాడాలని చూస్తే ఇతను ముభావంగా ముఖం అంతా కందగడ్డ చేసుకుని ఏం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరిపై కక్ష కడుతున్నాడు? ఓటే లేదని జనంపై కక్ష కడతాడు. ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి అంటాడు, ఈ అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి అంటాడు, ఓట్లు అంటాడు. అంటే నీకు ఓటు వేయకపోతే నువ్వు కక్ష కడతావా? అరే కుటుంబ సభ్యుల మీద కక్ష ఏంటి? సొంత చెల్లంటే అసూయ కనపడుతోంది. అదే ఏది తనకన్నా షర్మిల మరి వాక్శుద్ధి, తనకన్నా బాగా మాట్లాడుద్ది, తనకన్నా పీపుల్తో బాగా కనెక్ట్ అవుతుంది, పాదయాత్ర అని చెప్పి వెళ్ళి టోటల్గా మరి నా జెండా నిలబెట్టిందే తను అనే కక్ష పెంచుకున్నాడా? ఏమి ఆమెకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు తను లోక్సభ సీట్ ఇవ్వలేదు, నువ్వు కడప అవినాష్కి ఇవ్వాలనుకున్నావు. ఆ లోక్సభ సీటు కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. సొంత చిన్న అన్నని కిరాతకంగా చంపితే హంతకులను కాపాడేవాడిని ఏమనాలి? హంతకులను కాపాడుతున్నాడంటే ఎవరన్నారు ఆ మాట? నీ చిన్న అన్న కూతురు సునీత. నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నావంది. అంటే రక్తపు కూడు, రక్తపు సింహాసనం అవసరాలా? రే బంధాలు లేవా, విలువలు లేవా? అసలు నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత, రాజకీయాల్లో విలువలు పెంచడానికే నేను వచ్చానంటాడు. సో గట్టిగా చూస్తే సార్, ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈరోజు ఏదైతే కవిత బయటకు వచ్చినప్పుడు కాకుండా గతంలో కూడా మనం చాలా రకాలైనటువంటి ఒక ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకటి ఏదైతే అంబటి రాంబాబు కూతురు అల్లుడు చేసిన వ్యాఖ్యలు మనం చూడవచ్చు. ఇంకోటి పద్మనాభం ఎవరైతే ఉన్నారో ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎంత చేశాడో చూసాం. కానీ ఆయన కూడా కూతుర్ని క్రాంతిని పక్కన పెట్టడం చూసాం. అదేవిధంగా చూసుకుంటే దువ్వాడ సీని ఎవరైతే ఉన్నాడో దువ్వాడ వాణిని పక్కన పెట్టి ఇప్పుడు దువ్వాల మాధురితో. సో నిజంగా కుటుంబంలో సంబంధించినటువంటి విలువలు, విశ్వసనీయతలు అన్నీ కూడా పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతున్నారు. మీరేమంటారు? వ్యక్తుల జీవితాలు వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ సొంతం. పబ్లిక్లోకి వస్తే కాలర్ పుచ్చుకుంటాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తామంటాడు శ్రీశ్రీ. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక వ్యాపారస్తుడు అనుకో, ఆయన చెల్లి సొమ్ము ఎగ్గొట్టినా, చెల్లి వాటాలు ఇవ్వకపోయినా మనం పట్టించుకోం. వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. అతను ఒక పబ్లిక్ ఫిగర్, ఒక రాజకీయ పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి. చెల్లికి నువ్వు ఎలా మరి అన్యాయం చేస్తావు, చెల్లి వాటాలు నువ్వు ఎలా తింటావు, తల్లిపై కేసులు ఎలా వేస్తావు అనే చర్చలు సాగుతాయి. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ కవిత. ఇప్పుడు కవిత ఏముంది, వాళ్ళ నాన్న దేవుడు అంటాను, దేవుడు చుట్టూ దయ్యాలు చేరాయని ఆ దయ్యాల పేర్లు పెట్టింది నిన్న. హరీష్ ఒక దెయ్యం అంది, సంతోష్ ఒక దెయ్యం అంది. హరీష్ రావు, సంతోష్ వీళ్ళిద్దరే అవినీతి మరక తన తండ్రికి అంటించారు. దానికి మాట్లాడాల్సింది హరీష్ రావు, దానికి మాట్లాడాల్సింది సంతోష్ రావు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అంతే తప్ప కవితని బహిష్కరిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు రేపొద్దున ఏం చేస్తుంది? ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ఆమె సొంత పార్టీ పెట్టుద్ది, ప్రజల్లోకి వెళ్ళుద్ది, తనకు జరిగిన అన్యాయం చెప్పుద్ది, మొత్తం వీళ్ళ యొక్క ఆనుపానులన్నీ బయట పెట్టుద్ది. పరివార్ పార్టీ అన్నారు, ఫ్యామిలీ పార్టీస్ అన్నమాట. ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలు కావటం వల్ల వచ్చినటువంటి కంట్ అన్నమాట. అంటే ఒక పొలిటికల్ పార్టీని ఒక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ లాగా ట్రీట్ చేస్తే, ఇక్కడ వైఎస్ కుటుంబం అయినా అదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అదే, అక్కడ కల్వకుంట్ల కుటుంబం అయినా అదే, బీఆర్ఎస్ పార్టీ అయినా అదే. ఇది ఏ విధంగా వీళ్ళకి లాభదాయకం, రాజకీయంగా మీకు ఉపయోగమా? షర్మిలకి చేసిన అన్యాయం ఇతన్ని వెంటబడి తరుముతోంది. సునీతకి చేసిన అన్యాయం ఇవాళ జగన్ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా. రేపు పొద్దున కవిత మిమ్మల్ని వెంటబడి తరుముద్ది అనమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుద్ది, ప్రచారం చేస్తుంది. అదేమంటే ఆమె వెనక కాంగ్రెస్ పార్టీ ఉందనో ఏదో విమర్శిస్తున్నారు.
మీరు చెప్పారు ఇంట్రోలో కూడా ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు. సిద్దిపేటలో అవును సార్. కవిత వెనక కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నుంచి బయట వేయగలదా? కనీసం కవిత వెనక బీజేపీ ఉందన్నా నమ్ముతారు. అంటే బీజేపీ అనే 3 అక్షరాలు పలకటానికి భయం. కవిత వెనక బీజేపీ ఉంది అనే ధైర్యం కూడా వీళ్ళకి లేదా? అరే నా వెనక ఎవరు లేదు అని ఆమె చెప్పింది. ఎవరు? అటు బీజేపీ లేదు, ఇటు కాంగ్రెస్ లేదు. ఆమె ఇద్దరిని తిడుతోంది. ఆమె ఏది? మోడీని తిడుతోంది, రేవంత్ని తిడుతోంది. హరీష్ సంతోష్ వెనకొన్నదే రేవంత్ రెడ్డి అని నిన్న మాట్లాడుతూ హరీష్ సంతోష్ని కాపాడుతుందే రేవంత్ రెడ్డి అని తిడితే దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉందంటే, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దేశంలో అధికారంలో ఉంటే ఆమెను ఆ సిబిఐ ఈడీ కేసుల్లో నుంచి ఆమె బయటపడేస్తుందని అనుకోవచ్చు. అంటే వీళ్ళు బీజేపీని అనరు. ఎవరు? ఈ కల్వకుంట్ల ఈ కుటుంబం, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ బీజేపీ అసలు 3 అక్షరాల పేరు కనుక బయటకు వస్తే ఇక మా ఖేల్ ఖతం అన్న. మొత్తానికి 2 చోట్ల ఖేల్ ఖతం. 2 పార్టీలు ఇవాళ దుకాణం బంద్ అన్నమాట. సో చూద్దాం సార్, ఆడపిల్లల ఉసురు ఎలా తగులుతుంది అనేది మనం ఆంధ్ర రాజకీయాలు చూస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇది బీఆర్ఎస్ వంతు వచ్చింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.